హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. ఈరోజు ఆనియన్ యూజ్ చేయకుండా బీరకాయతో వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? నేను ఒక పావు కేజీ బీరకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టీ స్పూన్ వరకు అల్లాన్ని, ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని, హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని ఇలా గాఢగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇంతలో స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలను, ఒక 5-6 మెంతుల్ని యాడ్ చేసుకోండి. మంచి స్మెల్ వస్తుందండి. అలానే హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పును, ఒక 2-3 ఎండుమిరపకాయలను చీల్చి వేసుకోండి. అలానే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి తాలింపు అంతటిని మంచిగా వేయించుకోవాలి. ఇలా తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అందులో వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని బీరకాయలను సాఫ్ట్గా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. ఇంతలోకే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఏదైనా మూతను పెట్టుకొని అలా సాఫ్ట్గా ఆయిల్లోనే మగ్గనివ్వాలండి. బీరకాయలో వాటర్ వేయకుండా ఈ విధంగా ఒకసారి కర్రీ ప్రిపేర్ చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. అలానే ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా అందులో యాడ్ చేసి మొత్తాన్ని ఈవెన్గా బాగా వేయించుకోవాలి. ఇంతవరకు నా వీడియో చూస్తున్నట్లయితే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వెల్లుల్లి కారం మొత్తం ఈవెన్గా ఒక 5 మినిట్స్ పాటు అలా వేయించుకొని బీరకాయలో కలిసేటట్టు మొత్తానికి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బీరకాయ వెల్లుల్లి కారం ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఆహా అంటారు. అలానే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. 2 ముద్దలు ఎక్కువగానే తింటారు. బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.